హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి డీల్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీకైతే కంప్యూటర్ పైన మంచి అవగాహన ఉండాలన్నమాట. సో ఇంటర్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకి జీతం 24,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎగ్జామ్ కూడా ఏమీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కలగజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో దీని యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లైక్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి డీల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. గ్లోబల్ ప్లే రోల్ ప్రీ సేల్స్ కన్సల్టెంట్గా ఏపీఏసీ కింద ఈ యొక్క వేకెన్సీ అయితే మనకి రావడం జరిగింది. గ్లోబల్ పేరోల్ ప్రీ సేల్స్ కన్సల్టెంట్స్గా మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. సో మనం ఎవరు అంటే మనం చేసేది ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అయితే మీరు ఈ యొక్క జాబ్ యొక్క బాధ్యతలు అయితే మీకు వివరించడం జరుగుతుంది. ఫస్ట్ అవి తెలుసుకున్నాక తర్వాత మనం ఎవరు అనేది తెలుసుకుందాం. బాధ్యతలు వచ్చేసరికి క్లయింట్ వారి ప్రస్తుత పేరోల్ పద్ధతులు అంచనా వేయడానికి మరియు మెరుగుదల మరియు ఆప్టిమైజేషన్ కోసం ప్రాంతాలను గుర్తించడానికి వారిని సంప్రదించవాలన్నమాట. నెక్స్ట్, క్లయింట్ ప్రత్యేక అవసరాలు మరియు లక్ష్యాలను చేరుకోవడానికి తగిన గ్లోబల్ పేరోల్ వ్యూహాలను అభివృద్ధి చేయడం మరియు సిఫారసు చేయగలిగే విధంగా ఉండాలి. క్లయింట్లు చట్టపరమైన మరియు నియంత్రణ సమ్మతిని కొనసాగించేలా అనేక దేశాల్లో పేరోల్ సమ్మతిని, పన్ను నిబంధనలు మరియు కార్మిక చట్టాలపై మార్గదర్శకత్వం వహించే విధంగా ఉండాలి. అలాగే హెచ్ఆర్, ఫైనాన్స్ మరియు పన్ను నిపుణులతో సహా క్లయింట్ల కోసం సమగ్ర పరిష్కారాలను అందించడానికి సంస్థలోని క్రాస్ ఫంక్షనల్ టీములతో సహకరించే విధంగా అయితే చూసుకోవాలి. సేవా ఆఫర్లను నిరంతరం మెరుగుపరచడానికి మరియు పరిశ్రమ నైపుణ్యాన్ని కొనసాగించడానికి గ్లోబల్ పేరోల్ చట్టం, ట్రెండ్లు మరియు ఉత్తమ పద్ధతులపై తాజాగా ఉంచగలిగే విధంగా ఉండాలి. అలాగే క్లయింట్లు మరియు పరిశ్రమ నిపుణులకు అవగాహన కల్పించడానికి గ్లోబల్ పేరోల్ అంశాలపై ప్రెజెంటేషన్లు, వర్క్షాప్లు మరియు వెబినార్లను సిద్ధం చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే బట్వర్క్ చేయగలిగే విధంగా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇవన్నీ కూడా బాధ్యతలు అనమాట, ఈ యొక్క జాబ్ యొక్క బాధ్యతలు. సో ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా చదువుకొని అప్లై చేసుకోండి. సో మీరైతే మొత్తం రివార్డులు చూడొచ్చు. మా శ్రామిక శక్తి ఉన్నవారు ఉన్న చోట వారికి కలిసే న్యాయమైన మరియు పోటీతత్వ వేతనానికి అర్హులు అనేసి చెప్పడం జరుగుతుంది. స్కేలబుల్ ప్రయోజనాలు, రివార్డులు మరియు పేర్కొలతో మా మొత్తం రివార్డులు ప్రోగ్రాంలో అందరినీ కలుపుకొని పోవడానికి మరియు యాక్సెస్ చేయడానికి మా నిబద్ధతను ప్రతిబంధిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఆనందించే కొన్ని విషయాలు అన్నమాట ఇవి. ఈ పాత్రకు అనుగుణంగా కంప్యూటర్ పరికరాలు అందించబడతాయి. అలాగే మీ పాత్ర, ఉద్యోగ స్థితి మరియు స్థానం ఆధారంగా స్టాక్ మంజూరు అవకాశాలు అనేవి ఉంటాయి. మీ ఉద్యోగ స్థితి మరియు దేశం ఆధారంగా అదనపు పేర్కలు మరియు ప్రయోజనాలు అనేవి ఉంటాయి. అందుబాటులో ఉన్న వర్క్ యాక్సెస్తో సహా రిమోట్ యొక్క పని యొక్క సౌలభ్యం అనమాట. సో మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా చేయొచ్చు అనమాట ఈ యొక్క జాబ్. ఓకేనా, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకైతే కంప్యూటర్ పైన అవగాహన ఉండాలి. సో పూర్తిగా రిమోట్ అనమాట, అంటే ఇంటి దగ్గర నుంచే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, దీనిలో మేము జాతి, మతం, లింగం, జాతీయ మూలం, లింగం, లైంగిక ధోరణి, వయసు, వైవాహిక స్థితి, అనుభగ్నాల స్థితి, వైకల్యం స్థితి వంటి వాటితో సంబంధం లేకుండా వైవిధ్యానికి విలువనిచ్చే సమాన అవకాశాలు యజమానిగా ఉన్నాము మరియు తగిన అర్హత కలిగిన మరియు అర్హత కలిగి అభ్యర్థులు నుండి దరఖాస్తులను సానుకూలంగా ప్రోత్సహిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఎటువంటి క్యాండిడేట్స్ అయినా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే ఈ యొక్క మ్యాటర్లో ఫుల్గా
మనకి చెప్పడం జరుగుతుంది అనమాట ఈ యొక్క మ్యాటర్లో. ఓకేనా. ఇక చూడండి, గర్భం, ప్రసూతి లేదా ఇతర వర్తించే చట్టబద్ధంగా రక్షిత లక్షణాలు కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంగీకరించకపోతే deal.comలో మీరైతే నోటీస్ అనేది చేయవచ్చు అనమాట. ఓకేనా. సో ఈమెయిల్ అనేది కలిగి ఉన్న డీలు నిర్దిష్ట ఈమెయిల్ని ఉపయోగించి మేము ఉద్యోగం దరఖాస్తులతో కమ్యూనికేట్ చేస్తున్నాము అనేసి చెప్పడం జరగవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలో వీడియో అన్నింగ్లో చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎవరు అంటే మనం చేసేది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. డీల్ మరియు వృద్ధి చెందుతున్న కంపెనీలు, కుటుంబ వ్యాపారాలు ఎవరినైనా ఎక్కడైనా సులభంగా నియమించుకోవడంలో సహాయపడే గ్లోబల్ టీములతో రూపొందించబడ్డాయి. ఈ బృందం 100 దేశాలకు పైగా విస్తరించి ఉన్న 3000 మందికి పైగా స్వీయ ఆధారిత వ్యక్తులను కలిగి ఉంది. మరియు మా ఏకీకృత మరియు విభిన్న సంస్కృతి మమ్మల్ని నిరంతరం నేర్చుకుంటూ మరియు కస్టమర్ల కోసం ప్లాట్ఫామ్ను మరియు ఉత్పత్తులను ఆవిష్కరించేలా చేస్తుందన్నమాట. కంపెనీలు ప్రపంచంలో ఎక్కడైనా అత్యుత్తమ ప్రతిభను పొందగలగాలి. కాబట్టి మేము దాన్ని నిజం చేయడానికి ఉత్తమమైన ప్లాట్ఫామ్ను నిర్మిస్తున్నాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్లాట్ఫామ్ను విజయానికి మా మార్కెట్ లీడింగ్, టెక్నాలజీ నైపుణ్యం మరియు గ్లోబల్ టీం కీలకం అనేది వివరించడం జరుగుతుంది. మేము మా స్థలంలో అత్యుత్తమ ఉత్పత్తులు మరియు ఫీచర్లను అందజేస్తాము. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది ఉద్యోగాలను ఎనేబుల్ చేస్తామనేసి చెప్పడం జరుగుతుంది. మరియు గ్లోబల్ వర్క్ ఫోర్స్ను ఉత్తమ కంపెనీలు మరియు అవకాశాలతో కనెక్ట్ చేస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మా విజయ కథలో మీరు ఎందుకు భాగం కావాలనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇవి చూడొచ్చు. 30 మైళ్ళ నియమిక వ్యాసార్థం ఇకపై కంపెనీలు ఎలా అద్దెకు తీసుకుంటాయో నిర్దేశించకూడదు, ఎందుకంటే అసాధారణమైన ప్రతిభ ఉన్న చోట నివసిస్తుంది, ప్రతి చోట నివసిస్తుంది అనమాట. డీల్ గొప్ప కంపెనీలతో పరిపూర్ణ అభ్యర్థులను జత చేసే సరిహద్దులు మరియు అంతులేని ప్రతిభ లేకుండా ప్రపంచాన్ని చూస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మేము గ్లోబల్ టీములకు పూర్తి వేగంతో అద్దెకు ఆన్బోర్డ్లు మేనేజ్ చేయడానికి, చెల్లించడానికి మరియు స్కేల్ చేయడానికి అవసరమైన అన్ని సాధనాలను అందిస్తామనేసి చెప్పడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ ఉన్న కంపెనీలకు సజావుగా అనుసంధానించబడే ఒక తరాల ప్లాట్ఫామ్ను నిర్మించడం ద్వారా విభిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామనేసి చెప్పడం జరుగుతుంది. 2021లో మా విజయవంతమైన సిరీస్ డి తర్వాత మేము 2023లో మరో $50 అనమాట సేకరించి మా విలువను $12 మార్చుకున్నాము, రెట్టింపు చేసుకున్నారు. అలాగే అంతర్జాతీయ పేరోలు మరియు సమ్మతి మార్కెట్ లీడరు మరియు అయిన డీల్లో చేరడానికి ఇంతకంటే ఉత్తేజకరమైన సమయం ఎప్పుడూ లేదనేసి చెప్పడం జరుగుతుంది. మేము మా బృందంలో చేరడానికి అనుభజ్ఞులైన పరిజ్ఞానం ఉన్న గ్లోబల్ పేరోల్ సేల్స్, చూడండి, ఈ బృందంలో చేరడానికి అనుభజ్ఞులైన పరిజ్ఞానం ఉన్న గ్లోబల్ పేరోల్ ప్రీ సేల్స్ సొల్యూషన్స్ కన్సల్టెన్సీని కోరుతున్నామనేసి చెప్పడం జరుగుతుంది. ఆదర్శ అభ్యర్థి మా క్లయింట్లకు గ్లోబల్ పేరోల్ మేనేజ్మెంట్లో అత్యుత్తమ పద్ధతులు మరియు ప్రస్తుత పోకడలపై నిపుణులు మార్గదర్శకత్వం మరియు మద్దతును అందిస్తారన్నమాట. ఈ వ్యక్తికి వివిధ దేశాల్లో పేరోలు నిబంధనలు మరియు సమ్మతి గురించి లోతైన అవగాహన ఉంటుంది మరియు వారి పేరోలు ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయడానికి మరియు ఖచ్చితత్వం మరియు సామర్థ్యాన్ని నిర్ధారించడానికి క్లయింట్లతో సన్నిహితంగా పనిచేస్తుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా జాబ్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను పూర్తిగా వివరించడం జరుగుతుంది, అందువరకు చూడండి. సో దీని యొక్క అప్లికేషన్ లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అక్కడ లింక్ ఓపెన్ చేయగానే ఈ యొక్క పేజీ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అవలోకనం తర్వాత అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఉద్యోగానికి దరఖాస్తు పరిమితులు ఉన్నాయి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగానికి కొన్ని అయితే రూల్స్ అనేసి ఉన్నాయన్నమాట. అభ్యర్థులు ఏ ఉద్యోగానికైనా 60 రోజుల్లో 3 సార్లు కంటే ఎక్కువ దరఖాస్తు చేసుకోకూడదు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అభ్యర్థులు ఆఫర్ను అందించకపోతే
30 రోజుల్లోపు ఏ పాత్రకి మళ్ళీ దరఖాస్తు చేయలేరు అనేసి చెప్పడం జరుగుతుంది. అదే ఉద్యోగానికి మళ్ళీ దరఖాస్తు చేయడానికి పరిమితి వచ్చేసరికి 90 రోజులు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఈ యొక్క జాబ్ యొక్క పరిమితులు అనమాట. అయితే ఇక్కడ చూడండి, మీరు రెజ్యూమ్తో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. లేదనుకుంటే డైరెక్ట్గా మీ యొక్క పేరు, మీరు ఇష్టపడే పేరు, అలాగే మీ యొక్క ఈమెయిల్ నెంబరు, అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట, మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి పీడిఎఫ్ రూపంలో. సో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు, లేదంటే లేదు. సో మీరు ఎక్కడ నివసిస్తున్నారా అనేది కూడా యాడ్ చేయండి. మీరు ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఉపాధి స్పాన్సర్షిప్ అవసరమా అనేది అడుగుతుంది, అవునని పెట్టండి. అలాగే మీరు నివసించే దేశంలో పనిచేయడానికి మీ అధికారం ఏంటి అనేసి అడుగుతుంది. నా జాతీయత కారణంగా దేశంలో పనిచేయడానికి నాకు అధికారం ఉంది అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఈ విధంగా అయితే పెట్టండి. అలాగే మీరు ప్రస్తుత వీసా లేదా ఇతర వర్క్ పర్మిట్పై పనిచేయడానికి అధికారం కలిగి ఉంటే ఆ పని అధికారం గడువు ఎప్పుడు ముగుస్తుంది అనేది చెప్పండి. సో అలాగే దయచేసి మీరు ఆంగ్ల భాషలో ఫ్లూయెంట్గా మాట్లాడగలరా, చదవగలరా, అలాగే రాయగలరా అనుకుంటే అవునని పెట్టండి. అయితే డీల్తో పనిచేయడం ప్రారంభించడానికి మీ నోటీస్ వ్యవధి ఎంత, వెంటనే అందుబాటులో అనేసి పెట్టండి. మీ పరిష్కార నిరీక్షణ అనేసి ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఎంటర్ చేయండి. మీరు ప్రస్తుతం డీల్లో పనిచేస్తున్నారా లేదా అనేది కూడా అడుగుతుంది. సో నో అని పెట్టండి. అలాగే మీరు ఇంతకుముందు డీల్లో పనిచేస్తారా లేదా అనేది కూడా అడుగుతుంది, నో అని పెట్టండి. సో ఇక్కడైతే మీరు దరఖాస్తుని సమర్పించండి అనేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. అప్పటి వరకు వేచి చూడాలి. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. సో ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నోటిఫికేషన్ లింక్ అయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.